చంద్రబాబు నాయుడు ఈరోజు మూడో లిస్టుని విడుదల చేశాడు. అందులో 11 మంది అసెంబ్లీను, 13 మంది ఎంపీలను ఈరోజు వెల్లడించారు. ఈ మూడో జాబితా చూస్తే వెన్నుపోటు అంటే ఏందో కూడా తెలుస్తుంది. అలా ఉంది అనమాట ఈ లిస్టు. చంద్రబాబు నాయుడు ఆక్ పాక్ కరివేపాక్ ఫార్ములాని ఉపయోగించాడు. మూడో జాబితాలో స్పష్టంగా బాబు ఉద్దేశాలు బయటపడ్డాయి. డబ్బు సంచులకే టీడీపీ టికెట్లు ఎక్కువగా, ఎంపీ టికెట్లు డబ్బులుండే వాళ్ళకి ఇచ్చాడు. గంటాకు కళా వెంకట్రావుకి మొండి చేయి చూపించేశాడు. అంతేకాదు ఉండవల్లి శ్రీదేవికి కూడా వెన్నుపోటు పొడి చేశాడు. అసెంబ్లీ, లోక్సభ నేపథ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మూడో జాబితాను విడుదల చేశాడు చంద్రబాబు నాయుడు. అసెంబ్లీకి సంబంధించి 11 మంది, అలాగే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేశాడు. ఊహించినట్లుగానే ఆశావాహులు కొందరికి అధిష్టానం మొండి చేయి చూపించింది. సీనియర్లో కొందరికి సీట్లు తగ్గగా మరికొందరికి మాత్రం చంద్రబాబు గులకిచ్చారు. తన సామాజిక వర్గానికి పెద్దపీట వేసుకున్న చంద్రబాబు బడుగు బలహీన వర్గాలకు వెన్నుపోటు అంటే రుచి చూపించాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు, కానీ అందులో రాజకీయం అనుభవం అని చెప్పుకుంటాడు. అంతేగాని ప్రజలను వెన్నుపోటు పొడిచే దాంట్లో ముందుంటాడు. భీమిల నుంచి గంటాకు నో చెప్పేశాడు. మూడో జాబితాలో మొండి చేయి. చీపురుపల్లి నుంచి చేస్తే లేదంటే తప్పుకో అంటూ గంటాకు సూచన చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా చీపురుపల్లి పెండింగ్లోనే ఉంది, భీమిని కూడా పెండింగ్లోనే ఉంది. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కళా వెంకట్రావు కూడా చోటు దక్కలేదు. శ్రీకాకుళంలో సీటు ఆశించి భంగపడ్డ గుడ్డా లక్ష్మీదేవి డబ్బు సంచులకి ప్రాధాన్యం తనను పక్కన పెట్టారని అంటున్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్కి చోటు దక్కకుండా బీజేపీకి చక్రం తిప్పాడు. బాలకృష్ణ తోరలుడు భరత్కి విశాఖ ఎంపీ సీటు ప్రకటించారు. కేవలం కుటుంబ సభ్యుల కోసమే విశాఖ సీటును టీడీపీకి అప్పచెప్పారని పురంధేశ్వరి పైన విమర్శలు కూడా చేస్తున్నారు. నిజమైన బీజేపీ కార్యకర్తలకు కాకుండా కుటుంబ సభ్యుల కోసం పార్టీని తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు పురంధేశ్వరి పైన బీజేపీ వాళ్ళు. మైలవరంలో దేవినేని ఉమాను మొదటి నుంచి ఆరోపిస్తున్న ఆయన చెప్పినట్లుగా 100 కోట్లు ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్కే టికెట్ ఇచ్చారు. డబ్బుల పోటీలో దేవినేని ఉమా వెనుకబడిపోయారు. పార్టీలో చేరగానే వసంతకి టికెట్ చంద్రబాబు నాయుడు ఇచ్చేశాడు. దీనిపైన కూడా విమర్శలు వెళ్ళబడుతున్నాయి. డబ్బు సంచులకే టికెట్లు అన్నది శ్రీకాకుళంలో పక్కాగా నిరూపణైంది. శంకర్ గోవిందరావు ఇద్దరిని అదే అర్హత అన్న విమర్శలు ఉన్నాయి. పెనుమూరు టికెట్ పార్థసారథి యాదవ్కి ఇస్తానని టీడీపీలోకి తీసుకొని నూజివీడుకు పంపించాడు చంద్రబాబు నాయుడు. అక్కడ బోడే ప్రసాద్ చౌదరికి ఇచ్చాడు. బోడే ప్రసాద్ అయితే సాధించాడు టికెట్. చివరికి పెనమూరు టికెట్ ఆశ చూపించి నూజివీడుకు పంపించాడు. మా పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిన పార్థసారథికి. అలాగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశపెట్టి ఓటు వేయించుకున్నాడు. తీరా అవసరం తీరాక మొండి చేయి చూపించాడు. కాపు, యాదవ, చేనేత, బీసీ సామాజిక వర్గాలకు పోటీగా కమ్మల్ని రంగంలోకి దించినట్లు తేలిపోయింది. విశాఖ ఎంపీగా కమ్మ భరత్ వర్సెస్ బీసీ కాపు బోస్తాల ఝాన్సీని, తర్వాత గుంటూరు ఎంపీగా పెమ్మసాని కమ్మ వర్సెస్ కిలార్ రోసయ్య కాపు, నర్సరావుపేట ఎంపీగా లావు వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్ బీసీ అంటే కమ్మ యాదవ్ బీసీ. తర్వాత మంగళగిరిలో లోకేష్, కాండు లావణ్య చేనేత బీసీ. ఇక్కడ కుప్పంలో బాబు వర్సెస్ భరత్. ఇక్కడ కూడా సేమ్ క్షత్రియ బీసీల మీద చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళందరినీ దింపుతున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు ఎంత వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇది చంద్రబాబు నాయుడుకి బీసీలు అంటే ఎంత డబ్బుండే వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు, డబ్బు లేని వాళ్ళందరినీ మొండి చేయి చూపించాడు. చాలామందికి వైసీపీ పార్టీ నుంచి టికెట్లు ఇస్తారని పార్టీలకు చేర్చుకొని వెన్నుపోటు పొడిచాడని చాలామంది చంద్రబాబు నాయుడుపై సీరియస్ అవుతున్నారు.